నమస్కారం కృష్ణారావు గారు. ఇప్పుడు ఒక చిన్న ట్రంప్ గారు చేసిన ఆ వివరణ మీద ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. అసలు అంటే అమెరికాలో పాపులర్ ప్రెసిడెంట్స్ను కొంచెం చారిస్మా ఉన్న వాళ్ళలో ప్రెసిడెంట్స్ అంటే ఒకప్పుడు మనము జాన్ ఎఫ్ కెనడీ గారి పేరు చెప్పుకుంటే ఉన్నాం. ఇప్పుడు కూడా జాన్ ఎఫ్ కెనడీ గారు అంటే ఒక విధమైన చారిస్మాటిక్ లీడర్ కింద బాగా తెలుసు. సో ఆయన పరిపాలన చేస్తుంటే మరి ఆయన మోటార్ కార్ మీద వెళ్తుంటే ఆయన్ని షూట్ చేయడము, ఆయన చనిపోవడము, దీనికి వెనకాల ఈ 1961లో క్యూబాలో జరిగిన ఇన్వేషన్ తర్వాత ఈయనకి ఒక విధమైనటువంటి వార్నింగ్ వచ్చిందని. అయితే ఈయన చావు వెనకాల కారణం సిఏఏ హ్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటి దాని మీద ఇప్పుడు మన ట్రంప్ గారు ఒక వివరణ ఇచ్చి సీక్రెట్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది మనకి. అసలు ఈ కెనడీ హత్య ఉదాంతం వెనకాల ఉండేటువంటి పర్వాలు ఏమిటి, ఇప్పుడు ట్రంప్ గారు ఏం రిలీజ్ చేశారు, దీని పర్యవసనాలు అంటే ఒక డైవర్ట్ చేయడం కోసమని ఇచ్చారా, లేకపోతే అసలు ఏ విధంగా ఉంటుంది దాని మీద ఒక చిన్న వివరణ. ఒక రకంగా అమెరికా చరిత్రలో క్యారిస్మాటిక్ లీడరు, చాలా పాపులర్ లీడరు, ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్నటువంటి లీడరు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆల్సో జాన్ ఎఫ్ కెనడీ. దాంట్లో ఏమీ డౌట్ లేదు. షేడ్ కింద బిఫోర్ అండ్ ఆఫ్టర్ జాన్ ఎఫ్ కెనడీ అని చెప్పేటటువంటి ఈయన క్యాథలిక్, బేసికలీ ఐరిష్ డిసెంట్ క్యాథలిక్, బికాస్ మోస్ట్లీ American presidents most of the time were WASPs, white American Protestant Anglo-Saxon, అటువంటి వాళ్ళే అవుతూ ఉంటారు. ఇది ఒక ఎక్సెప్షన్. అప్పట్లో ఈయన వచ్చినప్పటి నుంచి ఈయన ముందు ఐజన్హోవర్ ఉండేవాడు. ఐజన్హోవర్ రిపబ్లికను, ఈయన డెమోక్రాటు. ఐజన్హోవర్ టైంలోనే ఈ క్యూబా ఇష్యూ ఇవి ముందుకు వచ్చాయి. దాన్ని ఫర్మ్గా డీల్ చేస్తానని చెప్పి దీంట్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికే క్యూబా ఫిడెల్ కాస్ట్రో ఉన్నాడు. ఫిడెల్ కాస్ట్రో రష్యా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళబోతూ ఉన్నాడు. అమెరికాకు అంత సానుకూలంగా లేడు. దట్ వాస్ ది పరిస్థితి. ఈ ఫిడెల్ కాస్ట్రోను డిపోజ్ చేద్దామని సిఐఏ ఒక పెద్ద ప్లాన్ వేసింది. ఐజన్హోవర్ టైంలోనే పెద్ద ప్లాన్ వేసింది. దీని ప్రకారం ఇన్వైట్ చేసి కొంత మిలిటరీ సపోర్ట్ ఇచ్చి వాడిని డిస్పోజ్ చేసి ఈ రెబల్స్ ద్వారా క్యూబాను ఆక్యుపై. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగు, ఆ చేసే ఆపరేషన్ అమెరికా హ్యాండ్ ఉన్నట్టు బయట ప్రపంచానికి తెలియకూడదు. తెలిసినా పర్వాలేదా, ఇది మెయిన్ పాయింట్. కెనడీ ఏమనుకున్నాడు, దీంట్లో అమెరికా హ్యాండ్ ఉన్నట్టు మాత్రం బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నాడు. సో ఏమైంది, బే ఆఫ్ పిగ్స్ అని అక్కడ దాని దగ్గర నుంచి అటాక్ మొదలెట్టారు. అటాక్ మొదలెట్టిన తర్వాత అటాక్కు మిలిటరీ ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వేషన్ కింద వెళ్ళిపోయి ఉంటే ఈజీగా ఫిడెల్ కాస్ట్రో వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ అక్కడ భయపడ్డాడు ఈయన. పోయినటువంటి ఆ రెబల్స్కు ఈ ఎయిర్ కవర్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో వాళ్ళు పూర్తిగా డిఫేట్ చేసేశారు. కాస్ట్రో స్ట్రాంగ్ అయినాడు. ఆ పైన నేషనల్ ఇది వచ్చేసింది. అమెరికాని ఎదిరిచ్చాడు ఫిడెల్ కాస్ట్రో ఇమేజ్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది. అది వీళ్ళకు నచ్చలేదు, సిఐఏకు నచ్చలేదు. అదే ఫ్యాక్ట్. అట్లాగే అక్కడ మిసైల్ క్రైసిస్ ఒకటి వచ్చింది. అది అయిన వెంటనే మిసైల్ క్రైసిస్ వచ్చింది. ఏంటి, అక్కడ నేవల్ బేసిస్, ఈ మిసైల్స్, ఈ ఐసీబీఎంస్ను పెట్టుకోవడానికి రష్యాకు అనుమతి ఇచ్చాడు కెనడా. సో వాళ్ళు అవన్నీ తెచ్చి అక్కడ పెట్టడం మొదలెట్టారు. పెడితే దాన్ని బ్లాక్ చేశారు వీళ్ళు. బ్లాక్ చేసి ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియర్ వార్ దాకా పోయి వెనక్కు రిట్రీట్ అయినారు. ఆ రిట్రీట్ కావటంలో కూడా రష్యాకి అడ్వాంటేజ్ అయిందని, రష్యాను కొంత వెస్ట్ బెర్లిను ఆ ఏరియాల మీద ఉండేటటువంటి బ్లాకెట్ను అది తగ్గించుండామని గట్టిగా అడుగు ఉండాల్సింది, అది చేయలేకపోయినారు. సో సిఐఏ డెఫినెట్గా జాన్ ఎఫ్ కెనడీ మీద అన్హ్యాపీగా ఉందనేటటువంటిది వాస్తవం. దాంట్లో ఏమీ డౌట్ లేదు. రెండోది, ఈ ఆర్నాల్డ్ను ఎవడో ఒకడు చంపాడని వాడిని ఫైనల్గా పట్టుకుని అంత ఏదో ఒకరి ద్వారా అయ్యేటటువంటి విషయం కాదు ఇది. తప్పకుండా దీని వెనక కుట్రుంది. తప్పకుండా సిఐఏకు హ్యాండ్ ఉండొచ్చు.
బట్ ఈరోజు టూ లేట్, దాన్ని ప్రూవ్ చేయడం టూ లేట్. ఈవెన్ ఆయన రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఏమీ ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ డీప్ స్టేట్, సిఐఏ ఇవి మేజర్ పాలసీస్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఏ ఎక్స్టెంట్కైనా పోవటానికి రెడీగా ఉంటాయనేటటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. తప్పకుండా వీళ్ళ హ్యాండ్ అయితే ఉండుండొచ్చు, బట్ ఈరోజు దాని రెలవెన్స్ తక్కువ. బట్ అందుకనే ఇప్పుడు దాని మీద కూడా ట్రంప్ వీడు టార్గెట్ చేస్తున్నాడు, వాటిని డిస్మాంటిల్ చేయాలి, డౌన్ సైజ్ చేయాలి అనేటటువంటిది ఒక మేజర్ ప్లాన్ కింద తీసుకుంటున్నారు. ఇది ఆ రోజు బ్యాక్గ్రౌండ్. రెండు రకాల బే ఆఫ్ పిక్స్ ఇష్యూలోనూ సిఐఏ అన్హ్యాపీగా ఉంది. ఆ పైన వచ్చిన మిసైల్ క్రైసిస్లో కూడా సిఐఏ హ్యాండిల్ చేయటం మీద ఇంకా ఫర్మ్గా చేసి ఉండాలనేటటువంటి అభిప్రాయం సిఐఏకు ఉంది. రష్యా అభిప్రాయం ఖుషేవ్ కూడా అదే అన్నట్ట. అగ్రెసివ్గా మాట్లాడతాడు, అగ్రెసివ్గా ముందుకు రాడు కెనడీ, సో హ్యాండిల్ చేయొచ్చు, మనం అగ్రెసివ్గా పోతే మనం అనుకున్నట్టు అవుతుందని కూడా అన్నాడని అప్పుడు చెప్తారు. సో ఆ రకంలో తప్పకుండా ఎందుకు ఆ పైన వచ్చిన లిండన్ జాన్సన్ చాలా ముందుకు తీసుకెళ్ళాడు వియత్నాం వార్ను. ఆ లెవెల్లో కెనడీ ఉండుంటే తీసుకుపోయి ఉండేవాడు. తన పర్సనల్ ఇమేజ్ కోసం కూడా చూసుకున్నాడు కెనడీ. అది సిఐఏకి నచ్చినట్లేదు. మంచి వివరణ ఇచ్చారండి. థ్యాంక్ యూ.